హాయ్ అందరికీ మేమైతే మీకోసం ఒక వీడియోతో ముందుకొస్తున్నాం. సో ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఆనందించండి. ఈ వీడియో ఏంటంటే గెట్ టుగెదర్ పార్టీ గురించి మాట్లాడుకోవడం. సో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు గ్రూప్లలో అది చూద్దాం. సో ఇక స్టార్ట్ చేసేద్దాం, తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మ, నాకు అన్నం ఆకలి అవుతుంది, అయితే అన్నందే. మా ఫ్రెండ్ గాడింది ఇప్పుడు ఫోన్ చేస్తుండు. వీనికి ఏం పని ఉండదు పాటు ఉండదు పోరోనికి. ఏమంటాడో మాట్లాడతాం కొంతసేపు అన్న వచ్చే వరకు. హలో, ఏమైందిరా? వినబడుతుంది, చెప్పరా. ఏంటిది? గెట్ టుగెదర్ పార్టీనా? అవునా, నీకెవడు చెప్పిండ్రా? రాజేష్ చెప్పిండా? సరేరా, మరి నాకేమో తెలియదు. మనోళ్ళ మీద నాకు నమ్మకం లేదు వాళ్ళు చేసుకుంటారని. చూద్దాం మరి. మనమేనా లేకుంటే అమ్మాయిలు కూడా వస్తారా? అందరు వస్తేనే కదరా మజా ఉండేది. మరి వాళ్ళ గ్రూప్లో మెసేజ్ అయ్యి అందరికీ ఏమంటారో చూద్దాం. ఆగ్రా, మరి నేనే బయటికి వస్తా, అక్కడ బస్ స్టాండ్ దగ్గర వస్తా, చూద్దాం. అమ్మా, నేను బయటికి పోయి వస్తానే, అన్నం ఇప్పుడు ఏమొద్దు కానీ. నాకు డౌటే వీళ్ళ మీద, ఎవరు రారు కానీ నేనే వేస్ట్గా పోతున్నా. అరే రాజుగా, ఇక్కడ రారా, నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నా, రా ఇక్కడ. అప్పటికి గ్రూప్లోనే మెసేజ్ చేస్తా, ఏమంటారు. గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందామని అనుకుంటున్నాం, మరి మీరేమంటున్నారో కామెంట్ చేయండి, గ్రూప్లో మెసేజ్ చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మెసేజ్కి రియాక్ట్ అవ్వండి. అమ్మాయిలు అబ్బాయిలు అందరం కలిసి జరుపుకుందాం. సో ఎప్పుడు పోయేది కూడా తెలియదు, మంచిగా ఎంజాయ్ చేద్దాం. రే మామ, ఇక్కడేం చెప్తున్నావురా? నువ్వు ఏడిపోతున్నావురా? నేను గ్రూప్లో మెసేజ్ చేస్తున్నావు కదా, చూసినావా? ఏం మెసేజ్ రా? ఏం గ్రూపు? నేను ఇక్కడ షాప్ దగ్గర పోయి వస్తాను, నడుస్తున్నా ఇటు. ఏం చెప్పరా, మీ ఊర్లో లేదా? ఇటుకెళ్ళి ఎందుకు వస్తాను? ఏ ఊర్లో ఉన్నది కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర పోయి రమ్మన్నదిరా, అంకుల్ ఎవడో పైసలు ఇవ్వాలంట. సరే కానీ ఇక నేను గ్రూప్లో మెసేజ్ పెట్టినా, చూసి చూడు. ఏందో చెప్పు, ఇప్పుడు మెసేజ్ ఎప్పుడు చూడను. గెట్ టుగెదర్ చేద్దామని అంటున్నాడు, మరి రాజుగాడు నిన్న వచ్చిండు, ఫోన్ చేసిండు నాకు. అయితే దాని గురించి మాట్లాడుతున్నా. పెడదాం రా, పెడదాం, చాలా రోజులు అవుతుంది. అందరు చేసుకుంటున్నారు, మన వాళ్ళు బతుకున్నారో మరి ఎటు పోయినరో, ఉన్నారో లేరు కూడా తెలియదు నాకైతే. ఈ రాజుగాడు ఇప్పటివరకు వస్తలేడేంద్రా? అరే వీడెప్పుడు వచ్చిండ్రా? ఓరు బిచ్చోడా, నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఇప్పటివరకు రావారా నువ్వు? ఏ లేట్ అవుతుంది, దగ్గరున్నదా నడుచుకుంటూ వచ్చినా. సరే కానీ విష్ణుగాడు ఎప్పుడు వచ్చిండు? విష్ణుగాడు ఎప్పుడే కలిసిండు, మాట్లాడదాంరా. ఏంద్రా విష్ణు, చాలా రోజులకు వచ్చినావు కదరా ఇటు. ఏమున్నదరా రాజుగా, అటు బయటికి పోదాం, పైసలు ఇవ్వాలంట అంకులు, వాళ్ళ దగ్గర పోతున్నా. సరే కానీ పార్టీ చేసుకుందామారా? మరి ఉన్నారా, బతుకున్నారా, వచ్చినారా మీరు? ఏం మాట్లాడతలేరు? రే, నేను గ్రూప్లో కూడా మెసేజ్ చేసిన, అందరూ ఓకే ఓకే అంటున్నారు. మరి ఇక మనం మాట్లాడి ప్లేస్ ఏంటిదో డేట్ ఏంటిదో చెప్దాం. అరే అమ్మాయిలు రావాలిరా, అమ్మాయిలు వస్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది, లేకుంటే మంచిగా ఉండదు. అరే నేను వస్తారా, కానీ రజిత వస్తేనే వస్తా నేను, లేకుంటే రాను. ఓర్ని రజిత పాడగాను కదరా, నువ్వు రజితను వదలలేదా ఇంకా? వాని క్రష్ రాది, వాడెట్లా వదులుతాడా రజితను? అరే మరి దగ్గర రవలి ఉన్నది కదరా, రవలికి ఫోన్ చేసి రమ్మని చెప్పరా, మరి మాట్లాడదాం. రవలి ఓకే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఓకే అంటారు కదా, మరి మాట్లాడదాం, ఫోన్ చేసి రమ్మని చెప్పు. చెప్తా కానీ వాళ్ళ డాడీ ఉన్నట్టున్నాడు రా ఇంటికాడ, వస్తుందో రాదో. ఫోన్ చేయి రాదురా, నువ్వు నువ్వు చెయ్యవు కానీ నేనే చెప్తాగు. హలో రవలి, ఎక్కడున్నావు? సరే కానీ ఒకదానే ఉన్నావా? ఇటు బస్ స్టాండ్కి వెళ్ళి వస్తావా, ఇక్కడ రోడ్ దగ్గర స్టాప్ దగ్గర. ఇక మనం మాట్లాడుకుంటున్నాం కదా పార్టీ అని, నువ్వు రియాక్ట్ అయినావు కదా, దాని గురించి మాట్లాడదాం. సరే సరే, వస్తున్నావా మరి? రా తొందరగా రా. ఏమన్నదిరా, వస్తాన్నదా రా? వస్తాన్నదిరా, వస్తాందంట. హాయ్, ఇక్కడనే ఉన్నారా మీరు అప్పటి నుండి? ఓ రవలి, ఇంత తొందరగా వచ్చినావు? మా అన్న సైకిల్ మీద వచ్చిన అక్కడ వరకు, ఇక అటు నుండి ఇటు నడుచుకుంటూ వచ్చిన. ఎందుకు కిరణ్ మరి మాట్లాడతలేవు, ఫోన్ చేసినావు? ఏం లేదు రవాలి, ఇక చాలా రోజులు అయింది కదా, మన ఫ్రెండ్స్ మనం అందరం కలిసి తాగి తిందామని ఫోన్ చేసిన. ఓ రాజు, నువ్వేం సపోర్ట్ చేస్తలేవు కదా. నేనేం చేయాలి చెప్పు? ఎవడు సపోర్ట్ చేస్తలేడు, నేను ఒక్కనే, నాతో అవుతుందా పార్టీ? రవలి, నువ్వు వస్తావా మరి? ఓ పోరడా, నేను ఎందుకు రాను, నేనే ఫస్ట్ ఉండేది. రజిత వస్తుందా మరి? నువ్వు అడగరాదు రజితకు, నేను ఎందుకు అడగాలి? అది తెలుసా అయింది మరి ఆమె గురించి. ఆగబే, నువ్వు ఊకే రజిత రజిత అని అంటావు. కాదు కానీ మరి నిహారికను కూడా పిలవండి, ఏమంటావు నిహారిక? డిసైడ్ చేద్దాం నిహారిక చెప్పే మాటలను చూసి. హలో నిహారిక, ఎక్కడున్నావు? సరే కానీ ఇక్కడ రవలు కూడా వచ్చింది, ఇటు సైడ్ వస్తావా, మాట్లాడదాం. సరే సరే, తొందరరా దబ్బున. ఏమన్నది కిరణు? వస్తా అని చెప్పింది మరి. ఓ తినడంలో తాగడంలో ఆమె ఫస్ట్ రా నిహారిక, ఎందుకు రాదు? హాయ్ విష్ణు, హాయ్ రవలి, హాయ్ రాజు. ఓ నిహారిక, ఎప్పుడు వచ్చినావే నువ్వు? ఇప్పుడే వస్తున్నానే, నువ్వేందే ఎప్పటి నుండి మాట్లాడుతున్నావు ఇక్కడ? నేను కూడా ఈ పోరోడు పిలిచి వచ్చిన, ఇప్పుడే వచ్చిన, ఏమో పార్టీ పార్టీ పాడగాను. ఏంది విష్ణు, పిలిచినవు ఏం మాట్లాడతలేవు, సప్పుడు చెత్తలేవు? ఏం లేదు నిహారిక, ఉత్తిగానే పిలిచినాం పార్టీ గురించి. సరే కానీ తొందర మాట్లాడండి, మా నాన్న ఒత్తి కొడతాడు నన్ను, నేను పోవాలి, మళ్ళీ పనులు ఉన్నాయి బాగా. సరే కానీ వచ్చినావు కానీ ఇక మీ అమ్మాయిలతో మీరు ఇద్దరు మాట్లాడుకోండి. ఇక మనం 10వ తారీఖు నాడు పెడదాం. 10వ తారీఖు నాడు పెడదాం అంటావు, అందరు రెడీ అవుతారా? మా అమ్మాయిలు డ్రెస్సులు కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, మేకప్లు కొనుక్కోవాలి. అవును కిరణ్, 10 అయితే సెట్ కాదు మాకు కూడా. ఓ 15-20 వరకు అయితే చేసుకుందాం నెమ్మదిగా. అవునరా, రజిత వస్తుంది, నేను కూడా కొత్త డ్రెస్ కొనుక్కోవాలి కదా.
ఓ నాయన నువ్వు ఆగరాదే. నీకోసం వస్తాను అయింది రజిత. రజితకు ఆల్రెడీ పెళ్లి సంబంధాలు సెట్ అవుతున్నాయి. వీడు ఇట్లానే రజిత రజిత అంటాడు, అదే వాళ్ళతోనే పెళ్లి చేసుకొని పోతుంది అది ఇంకా. ఏ ఆగండి మీ జోకులు కానీ, వచ్చిన పని చూడండి. కిరణ్ నేను చెప్తున్నా, 15వ తారీఖు పెట్టుకుందాం అందరం. అవును విష్ణు, అవును కిరణ్, 15వ తారీఖు అయితే పెట్టుకుందాం. అమ్మాయిలందరూ ఫ్రీ ఉంటారు ఆ రోజు, అందరం కలిసి పార్టీ చేసుకుందాం. మరి గ్రూప్లో మెసేజ్ చేయండి. ఆగ్రా నేను మెసేజ్ చేస్తా గ్రూప్లో, అందరు ఏమంటారు. 15th డేట్న డిసైడ్ చేస్తున్నాం. ఫెబ్ 15th అందరూ తప్పకుండా రావాలి. ఎవరెవరు వద్దాం అనుకుంటున్నారో ఈ మెసేజ్కి రియాక్ట్ అవ్వండి ఫాస్ట్గా. ఇక మెసేజ్ అయితే పెట్టినారు వాళ్ళు ఏమంటారో మరి, వాళ్ళు చూద్దాం ఒక 5 నిమిషాల వరకు. ఏంది మరి ముచ్చట్లు, బాగానే గుర్తొచ్చింది. ఏంది మీకు పార్టీ ఇప్పుడు? ఏం లేదు, వీడు రాజుగారు ఫోన్ చేసినాడు చాలా రోజులు అయిందని అంటే, ఇక చేద్దాం చేద్దాం అందరు చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే అయిపోతుందని. సరే కానీ మెసేజ్ చూడు ఎంతమంది రియాక్ట్ అయినారు ఫాస్ట్గా. ఓ చాలా మంది రియాక్ట్ అయినారు కదా, చాలా మంది రియాక్ట్ అయ్యారు, ఓకే అంటున్నారు. సరే 15th కన్ఫర్మ్ చేద్దాం కానీ మరి ప్లేస్ చూడండి, ప్లేస్ ఎక్కడో. రే ఎవ్వరు లేని చోట పోదాం రా, సప్పుడు రావద్దు, మనం ఎంజాయ్ చేసి వద్దాం. ఏం లేదురా, మేడారం పోదాం. మేడారం పోతే అక్కడ మొక్కొద్దాం, మళ్ళీ తిని తాగి ఎంజాయ్ చేసి వద్దాం.